Hello my dear students. So academic year 2025-2026 స్టార్ట్ అయిపోయి చాలా మంత్స్ అవుతుంది అండ్ ఆల్రెడీ మనం నౌ ఇన్ సెప్టెంబర్. సో ఇప్పటి నుంచి మనకి ఏం ప్రిపేర్ అవ్వకపోయినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మేము ఫైనల్ ఎగ్జామ్స్లో మేము అనుకున్న మార్క్స్ని సాధించవచ్చా, అసలు ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్లో ఏం చేస్తే ఫైనల్ ఎగ్జామ్స్ వరకు మేము కరెక్ట్ పాత్లోకి వస్తాము అని ఇట్లాంటి చాలా మంది స్టూడెంట్స్ డౌట్ నానా. సో ఈ వీడియోలో మనము సెప్టెంబర్ నుంచి మనకి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఒక రోడ్ మ్యాప్ని చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసేద్దాం, రైట్? సో దాట్ మీరు ఇప్పుడున్న కరెంట్ స్టేట్ని ఒకసారి అనలైజ్ చేసుకొని రేపటి నుంచి ఏం చేయాలి అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్స్ మార్చ్లో ఉంటాయి, ఇది మనందరికీ తెలుసు కదా. సో మార్చ్ ఎగ్జామ్లో మనం అంత చేయడానికి కానీ ఏమీ ఉండదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఎగ్జామ్స్, ఫైన్. దాని తర్వాత మనం ఏమన్నా చదువుకోవాలి, నేను ఇప్పటిదాకా ఏమీ చదవలేదు మ్యామ్ సెప్టెంబర్ వరకు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? ఎస్, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సో మస్తు టైం ఉంది కదా మ్యామ్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, నవంబర్ మిస్ అయింది. సో ఎస్, నవంబర్, డిసెంబర్, ఎన్ని మంత్స్? 1 2 3 4 5 6 మంత్స్ ఉంది, చాలా టైం ఉంది కదా. మరి ఎందుకు ఇంత టెన్షన్ పడాలి? నేను హ్యాపీగా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క మంత్లో కూడా కంప్లీట్ చేసినా కూడా నేను ఫైనల్ ఎగ్జామ్స్కి రెడీ అయిపోతాను కదా మ్యామ్, వాట్స్ అ బిగ్ డీల్ ఇన్ దిస్ అని అంటే, నాన్న ఇక్కడ మీరు రాసే ఎగ్జామ్ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క ఎగ్జామ్ రాయరు, ఆల్ ఎగ్జామ్స్ ఒకటే డే బై డే ఆల్టర్నేట్లో రాసిస్తారు. అండ్ మీరు చదివిన ప్రతి ఇక్కడ సెప్టెంబర్లో చదివిన విషయాలన్నీ కూడా మార్చికి వచ్చే వరకు మీకు గుర్తుండాలన్న రూల్ ఏమీ లేదు, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. అండ్ దట్ టు అసలు మీకు సిలబస్ ఏముంది అన్న క్లారిటీయే సెప్టెంబర్లో చాలా మంది వరకు వచ్చి ఉండదు. అఫ్ కోర్స్ కొన్ని స్కూల్స్ మాత్రమే సిలబస్ అయిపోయి ఉంటుంది అండ్ వాటికి సంబంధించిన రివిజన్ సెషన్స్ అవి చేస్తున్నారు, కానీ అదంతా బై టీచర్ ఎండ్ అండ్ బై స్కూల్ ఎండ్. కానీ యాక్చువల్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ తనకు తానుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండడు ఈ పాటికి. కాబట్టి ఒకవేళ మీరెవరైనా ఓన్లీ స్కూల్లో టీచర్ బాధకో స్కూల్లో చెప్పిన అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ బాధకో కనుక మీరు వర్క్ చేస్తున్నట్లయితే నో నాన్న, యు ఆర్ నాట్ ఇన్ ద రేస్. కాబట్టి ఒక్కసారి మీరు వేకప్ అండ్ అలాగే ఒకసారి బయట కాంపిటీషన్ని కానీ ఎగ్జామ్ లెవెల్ని కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని కానీ చూడండి, వాటిలో మీరు ఎంతవరకు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు, ఎంతవరకు రెడీగా ఉన్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది. సో లేదు మ్యామ్, నేను కంప్లీట్గా జీరోలో ఉన్నాను సెప్టెంబర్ ఆగస్టు వరకు కూడా, నేను ఇప్పుడు ఏం చేస్తే నేను కరెక్ట్ నా గోల్ని రీచ్ అవుతానని అనుకుంటే నాన్న, ఫస్ట్ ఇక్కడ నువ్వు ఇవన్నీ మంత్స్ కూడా కన్సిడర్ చేయొద్దు, ఓన్లీ దీస్ 4 months. ఈ 4 monthsలో కూడా నువ్వు చేయాల్సిన మల్టీ టాస్కింగ్ కూడా ఉంటుంది. ఈ 4 monthsలో నువ్వు సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేయడానికి కేవలం నీకు 4 months మాత్రమే ఉంది. మళ్ళీ ఆ 4 monthsలో కూడా నువ్వు కేవలం రివిజన్ సిలబస్ మాత్రమే కంప్లీట్ చేస్తావంటే కాదు, మెల్లిమెల్లిగా 1 month దాటి ఇంకొక మంత్కి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రీవియస్ మంత్స్లో చదివిన టాపిక్స్ని కూడా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ జనవరికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ రివిజన్ అనేది అయిపోవాలి, స్టార్ట్ అయిపోవాలి. అండ్ రివిజన్ అని అంటే నాన్న, మనకి రివిజన్ అంటే అఫీషియల్ నువ్వు అన్నిటిని కంప్లీట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత నేను కన్సిడర్ చేస్తున్నా, కానీ ఈ గ్యాప్లో కూడా నువ్వు మల్టిపుల్ టైమ్స్ చాప్టర్స్ని చదివేసి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రీ ఫైనల్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రెస్లో ఉంటారన్న. కొత్తగా నేర్చుకునే స్కోప్ నీకు జనవరిలో అండ్ ఫిబ్రవరిలో దొరకరు. నీకు ఏదైనా కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా పెండింగ్ ఉన్నా అర్థం కాకపోయినా కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి మ్యాక్సిమం టైం ఓన్లీ డిసెంబర్ వరకే. సో అలాంటప్పుడు నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్, ఇప్పటి నుంచే ఈ సెప్టెంబర్ నుంచే నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్. సో మంత్ బై మంత్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సెప్టెంబర్లో మనకి ఇప్పటిదాకా మీకు ఏమీ చదవలేదు, లేకపోతే టీచర్స్ చెప్పారు బట్ నేను అప్పుడెప్పుడో విన్న క్లాసెస్ని కనీసం నేను మళ్ళీ రివైజ్ చేయలేదు అని అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాన్న, మనకి ఓన్లీ స్కూల్ మాత్రమే కాకుండా బయట రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఐదర్ నువ్వు టెక్స్ట్ బుక్స్ అయినా ఫాలో అవ్వచ్చు, లేకపోతే మన యూట్యూబ్ తీసుకుంటే నువ్వు ఒక్క చాప్టర్ నేమ్ కొడితే నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అంతెందుకు మన ఛానల్లోనే 1 shots అని, లేకపోతే పార్ట్ బై పార్ట్ ఎక్స్ప్లెనేషన్, లేదంటే టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అని చాలా రకాలుగా ఒక కాన్సెప్ట్ని 4-5 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉంటాయి, నువ్వు వాటినైనా చూడొచ్చు. సో వన్స్ లెక్చర్స్ చూసిన తర్వాత నీవు అవతల వాళ్ళు చెప్పినప్పుడు విన్నది, లేకపోతే క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు విన్నదంతా కూడా మనకి ఒక రకమైన నాలెడ్జ్ ఇస్తే, నీకు నువ్వుగా కూర్చొని టెక్స్ట్ బుక్ చదివినప్పుడు అది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో నువ్వు ఒకసారి తెలుసుకున్న కాన్సెప్ట్స్ని నీకు నువ్వుగా చదివినప్పుడు ఇంకొంచెం అది అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే వన్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అయిపోయిన తర్వాత
ఎవ్రీ చాప్టర్, నేను సబ్జెక్ట్ ఇది అని ఏ సబ్జెక్ట్ని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఆల్ ఆర్ ఈక్వల్గా మనం రోడ్ మ్యాప్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ గురించి. నువ్వు ఏ చాప్టర్ చదివినా కూడా దాని కింద ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది మ్యాథ్సే కానీ, ఫిజిక్సే కానీ, సైన్స్, సోషల్, ఏదైనా లాంగ్వేజెస్ కానీ కావచ్చు. సో దానికి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ని కానీ, లేదంటే మీరు ఆ క్వశ్చన్, ఆ ఎక్సర్సైజ్, ఆ చాప్టర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, సో ప్రాక్టీస్ లేక ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ మీకు ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్లో మీరు టీచర్ అయినా అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే బయట ఏమైనా స్టడీ మెటీరియల్స్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే యూట్యూబ్ నుంచి కూడా హెల్ప్ తీసుకోవచ్చు. సో మీరు ఓన్లీ లెక్చర్స్ కోసమే యూట్యూబ్ అని కాదు నాన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, లేకపోతే మనకి ఇలాంటి ఎక్సర్సైజ్కి మన టెక్స్ట్ బుక్కి కావాల్సిన సొల్యూషన్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ ఇన్ యూట్యూబ్. కాబట్టి వీటిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి లాంగ్వేజెస్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో వీటికి సంబంధించిన గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో అయితే గ్రామర్ ఇవన్నీ ఇంపార్టెంట్, కానీ మనకి తెలుగు అండ్ హిందీకి వచ్చేసరికి మనం రాయడం నేర్చుకోవాలి. రాయడం అండ్ అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదవడం. ఇది మీరు మెల్లిమెల్లిగా మంత్ బై మంత్ వెళ్తున్నప్పటికీ ఇది కాదు అసలు. అప్పటికే చాలా ఉంటుంది మన హెడ్ మీద, నువ్వు అప్పుడు లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేయలేవు. సో అప్పుడు ఏం చేయాలి, డైలీ అట్లీస్ట్ 5 minutes ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి. హ్యాండ్ రైటింగ్ ఇన్ ద సెన్స్ మనకి డిక్టేషన్. డైలీ ఒక 5 minutes నువ్వు ఎవరి చేతనైనా, మీ మమ్మీ చేత కానీ, మీ డాడీ చేత కానీ, ఆర్ఎల్స్ మీ ట్యూషన్ టీచర్, లేకపోతే ఇంకెవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత కనీసం తెలుగు ఒక 5 minutes అండ్ అలాగే హిందీ ఒక 5 minutes డిక్టేట్ చేయించుకొని అండ్ వాళ్ళ చేతిని నువ్వు రాసింది కరెక్ట్ చేసుకో. సో దాట్ ఏమవుతుంది, నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నావు అనేది వాళ్ళు రెగ్యులర్గా డైలీ చెప్తున్నారు. నిన్న చేసిన మిస్టేక్ ఇవాళ చేయవు కదా, మళ్ళీ ఇవాళ చేసిన మిస్టేక్ మళ్ళీ రేపటిదాకా ఉండదు కదా. సో మెల్లిమెల్లిగా ఒక 10 days, 2 weeks ఇలా మెల్లిమెల్లిగా రోజులు గడిచేసరికి నీ గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాట్ నీకు మార్క్స్ అనేవి, ఎస్పెషల్లీ మన ఇప్పుడున్న స్టూడెంట్స్కి అయితే తెలుగు లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో పక్కన పెట్టేసి తెలుగు అండ్ హిందీలో కేవలం నువ్వు రాసిన దాంట్లో ఉన్న తప్పుల వల్లనే, నువ్వు రాసిన ఆన్సర్ మొత్తం కరెక్ట్ అయినా కూడా కేవలం గ్రామాటికల్ మిస్టేక్స్ వల్లనే, రాయడంలో తప్పులు ఉండడం వల్లనే, ఈ రైటింగ్ మిస్టేక్స్ వల్ల మార్క్స్ పోతున్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ వాటిని సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా సెప్టెంబర్లోనా? సెప్టెంబర్లో నువ్వు మినిమం టు మినిమం హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, నేనేం చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఇక్కడ కేవలం క్వాంటిటీ గురించి ఫోకస్ చేయట్లేదు, సెప్టెంబర్లోనే మొత్తం అంతా చదివేసేయాలి, అన్ని సబ్జెక్ట్స్ చదివేయాలి అని నేనేం చెప్పట్లేదు. కేవలం మీకు ఎంతవరకు అర్థమైంది అండ్ అలాగే ఇది ఎంతవరకు వాటిని గుర్తుంచుకోగలుగుతున్నారు, వాటికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడము, ఇది కేవలం క్వాలిటీ పైన మాత్రమే దృష్టి పెట్టండి. ఎందుకంటే నువ్వు ఒక నెలలో మొత్తం ఉన్న టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసి దాని తర్వాత వచ్చే నెలకి మళ్ళీ ఏమన్నా అడిగితే నాకు అర్థం కాలేదనో, లేకపోతే ఒక డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు నువ్వు చదివినంత వేస్ట్. క్వాంటిటీ అనేది అసలు మ్యాటర్ కాదు, కేవలం క్వాలిటీ మాత్రమే మ్యాటర్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో 5 chapters ఉన్నాయని అనుకుందాం. ఆ 5 chapterలో 5కి 5 నువ్వు ఓన్లీ పైన చదివేసినావు. రేపు పొద్దున క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఏ ఒక్క క్వశ్చన్ని నువ్వు 100% అటెంప్ట్ చేయలేదు, అన్ని సగం మార్కులు వచ్చినాయి, నువ్వు బార్డర్ పాస్ అయ్యావు. దానికన్నా నువ్వు ఆ 5 chaptersలో 3 chaptersని బాగా చదువు అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ని 100% కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేయి, ఫుల్ మార్క్స్ గెయిన్ చేయి. అప్పటికీ కూడా నువ్వు మంచి మార్క్స్తో పాస్ అవుతావు. పాస్ అవ్వడం కాదు, మంచి మార్క్స్ వస్తాయి నీకు. సో క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ క్వాలిటీ నాన్న. దాని మీద దృష్టి పెట్టండి. ఈవెన్ నాట్ ఓన్లీ సెప్టెంబర్ మంత్, ఆల్ మంత్స్కి. మనకి అక్టోబర్ వచ్చిన వెంటనే ఏమవుతుంది, అక్టోబర్లో మనకి దసరా వస్తుంది, దీపావళి వస్తుంది అండ్ సో మెనీ పండుగలు వస్తాయి కాబట్టి హాలిడేస్ కూడా వస్తాయి. అండ్ ఈ హాలిడేస్ ఊరికే వస్తాయా, వీటితో పాటు మనకి ఎగ్జామ్స్ కూడా వస్తాయి. ఎస్, మనకి ఈ అక్టోబర్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, రైట్? ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది అనుకుంటున్నారు? హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఉంటుంది. నువ్వు ఏది తీసుకున్నా కూడా సగం సిలబస్ ఉంటుంది. అందుకే నేను సెప్టెంబర్లోనే అట్లీస్ట్ సగం సిలబస్ కంప్లీట్ చేస్తే నువ్వు అట్లీస్ట్ మన ఈ SA1 ఎగ్జామ్స్కి రెడీ అవుతావు. ఎందుకు? మనకి ఈ తెలంగాణ బోర్డు, ఎస్పెషల్లీ తెలంగాణ బోర్డులో ఇప్పుడు మళ్ళీ వచ్చిన అప్డేట్ ఏంటంటే నువ్వు 80% మార్క్స్ మాత్రమే ఫైనల్ ఎగ్జామ్స్ నుంచి గెయిన్ చేసుకుంటావు. మిగిలిన 20% మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ వల్లనే వస్తాయి. ఆ ఇంటర్నల్ మార్క్స్ అంటే ఏమేమి కలుస్తాయి? అందులోనే మనకి FA1, FA2, SA1 ఇవన్నీ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ యావరేజ్ కలుస్తాయి. కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా నీ ఫైనల్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి సో రాయండి. మరీ ఎంత ఖచ్చితంగా SA1లో మార్క్స్ వస్తేనే ఫైనల్ బోర్డులో 10/10 వస్తాయి, ఇంత సీరియస్గా తీసుకోకపోయినా అట్లీస్ట్ మంచి స్కోర్ తీసుకురావడానికి ట్రై చేయండి. సో దానికోసం మీరు కొంతమందికి, మనకి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎర్లీగానే అవుతున్నాయి, బట్ స్టిల్
దసరా హాలిడేస్ అయిపోగానే ఎగ్జామ్స్ వస్తున్నాయి. మన తెలంగాణ స్టూడెంట్స్కి కొంచెం మంత్ ఎండ్లో వచ్చేస్తున్నాయి, కొంచెం ఎంతో కొంత ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. బట్ ఇదంతా కూడా మీకు ఎగ్జామ్స్ కన్నా ముందు ఎనఫ్ హాలిడేస్ వస్తాయి. అఫ్ కోర్స్ క్లాస్ 10 స్టూడెంట్స్కి మనకి మాక్సిమం హాలిడేస్ ఇవ్వరు అది ఇది అని అన్నప్పటికీ కూడా దసరా ఈజ్ అ బిగ్ ఫెస్టివల్ అండ్ అలాగే మనకి దీపావళి కూడా మినిమం 2-3 డేస్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అంటే మీకు ఫ్రీ టైం అనేది ఎంతో కొంత దొరుకుతుంది. సో ఆ ఫ్రీ టైంలో నేనేమంటున్నాను, మొత్తం చదువుకుంటూనే కూర్చోండి అని కాకుండా ఫ్యామిలీ టైం అండ్ అలాగే మీ స్టడీ టైం రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేలాగా ఒక టైం టేబుల్ వేసుకోండి అండ్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. రైట్, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి నాన్న, ఈ essay1కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు మొత్తం చాప్టర్ మొత్తం ప్రతి ఒక్క క్వశ్చన్ ఏది వదిలిపెట్టకుండా చదవాలి అని చెప్పట్లేదు. కానీ ఉన్న సిలబస్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్లో ఏమేమి అడిగారు, ఇలాంటి విషయాలని అట్లీస్ట్ నువ్వు చూసుకో. రైట్, బికాస్ మనకి ఎంతసేపు అదే సిలబస్ ఉంది, లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి అదే సిలబస్ ఉన్నప్పుడు కొత్తగా ఏమీ మారదు నాన్న. నీ ఎగ్జామ్ వరకు వచ్చేసరికి ఏమీ మారదు. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక 10 years పేపర్స్ తీసుకుంటే నువ్వు ఆల్మోస్ట్ 50-70% పేపర్కి రెడీ అయిపోయావు అన్నట్టే. కాబట్టి ఈ ఎగ్జామ్స్ essay1 ఎగ్జామ్ హాఫ్ సిలబసే కదా అని లైట్ తీసుకోకుండా వీటిని కూడా ప్రిపేర్ అవ్వండి, వీటన్నిటిని. అండ్ ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ గనక మిస్ అయితే మీరు ఇక్కడ ఇంకా అయిపోతున్నాను, ఇక్కడ ఈ మంత్కి మీరు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు, ఈ హాలిడేస్లలో లాస్ట్ మంత్ చదివిన మొత్తం అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ మీరు 0 నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, హ్యాపీగా ఇక్కడ నుంచే చదివేసేయండి. అండ్ నవంబర్ విషయానికి వచ్చేసరికి అప్పుడే హాలిడేస్ అయిపోతాయి, దెన్ మనకి ఎగ్జామ్స్ అవుతాయి. ఎగ్జామ్స్ అయిపోగానే రిపోర్ట్స్, ఇదంతా మీరు ఐ బ్లింక్ చేసే లోపల ఫాస్ట్గా అయిపోతుంది. మీకు అసలు కూడా తెలియదు అంత ఫాస్ట్గా మంత్ అయిపోయిందని అన్నట్టుగా. సో నవంబర్ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ నాకు ఇంత సిలబస్ జరిగింది, దీనికోసం నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఇన్ని మార్క్సే వచ్చినాయి అంటే నేను 50%కి నేను ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో నేను ఇంతవరకు ఒక 30% లేకపోతే 35% మాత్రమే పర్ఫామ్ చేయగలిగాను. నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశాను వాటన్నిటిని కూడా మీరు ఒకసారి అనలైజ్ చేయండి. లేదు మా పేపర్ మాకు ఎవాల్యుయేట్ చేయడం రావట్లేదు, మా మిస్టేక్స్ తెలియట్లేదు అని అనుకుంటే కొంచెం ఫ్రీ టైం తీసుకొని మీ టీచర్ని వెళ్ళి కలవండి. మ్యామ్ ఈ ఎగ్జామ్లో నేను ఏం మిస్టేక్స్ చేశాను, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్. నువ్వు ఇప్పుడు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ మీ ఫైనల్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ సిలబస్ ఎలాగో అయిపోయింది అండ్ దాన్ని మనం అయిపోయిన టైంని ఏం చేయలేము. సెకండ్ హాఫ్ సిలబస్ స్టార్ట్ చేయాలి. సెకండ్ హాఫ్ సిలబస్లో ఇప్పుడైనా చదివేటప్పుడు మీరు ఇప్పటిదాకా నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ షార్ట్ నోట్స్ని చాలా నెగ్లెక్ట్ చేసి ఉంటారు. షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు షార్ట్ నోట్స్ అని అంటున్నానంటే, ఇప్పుడు రేపు పొద్దున వన్స్ మీరు మొత్తం ఒక చాప్టర్ని 10 పేజీలు ఉంది నాన్న టెక్స్ట్ బుక్లో 10 పేజీలు ఉన్న చాప్టర్ని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక 2 గంటలలో అయిపోయింది. ఇంటికి వచ్చి నువ్వు చదువుకునేటప్పుడు ఆ 10 పేజీలని నువ్వు చదవడానికి ఎంత టైం పడుతుంది? సరే ఒక 4 గంటలు పట్టిందని అనుకున్నా. ఆ 4 గంటలు ఒక్కసారి స్పెండ్ చేసినావు ఓకే, కానీ సెకండ్ టైం రివిజన్ అప్పుడు కూడా అదే 4 గంటలు స్పెండ్ చేయగలిగే టైం నీ దగ్గర ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎవ్రీ టైం నీ రివిజన్కి నువ్వు ఆ చాప్టర్ మీద స్పెండ్ చేసే టైం తగ్గాలి అని అంటే షార్ట్ నోట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. ఇది చాలా బెస్ట్ టూల్. అండ్ అలాగే మనము ఎంతసేపు ఫస్ట్ ఏదో అయిపోయింది నేను సెకండ్ హాఫ్ సిలబస్ చదువుతా అండ్ దాంట్లోనే పర్ఫెక్ట్ అవుతా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకు, మీకు ఇంకా ఫస్ట్ హాఫ్లో చదువుకున్న కంప్లీట్ చాప్టర్స్ కూడా కావాలి. కాబట్టి వీటి మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఫస్ట్ హాఫ్ సిలబస్ని కూడా రివైజ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. సో నవంబర్ ఇలా చూస్తుండగానే గడిచిపోతున్నానా, దెన్ డిసెంబర్ వచ్చేస్తుంది. అప్పటికే 4 months అయిపోయినట్టే. డిసెంబర్ వచ్చేస్తే ఇంకా మనకి చదువుకోవడానికి మిగిలిన 4 months స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది లాస్ట్ మంత్. సో ఇక్కడ ఏంటి, మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఈ మంత్లో నువ్వు ఏ స్కూల్ తీసుకున్నా, ఏ టీచర్ని తీసుకున్నా, ఈవెన్ ట్యూషన్ సెంటర్స్ ఆర్ ఏ బ్యాచ్ని తీసుకున్నా కూడా డిసెంబర్లో నీకు ఆల్మోస్ట్ కాదు 100% ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయ్యేలాగే చూస్తారు. అండ్ దీన్ని నువ్వు ఎంత బాగా చదివావు, నువ్వుగా టీచర్ స్కూల్లో సిలబస్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు చదివావా లేదా అనేదే మ్యాటర్. సో టీచర్కి నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా ఫేక్ రిపోర్టో లేకపోతే చూసి కాపీ కొట్టడం, ఇదన్నీ నువ్వు ఏదైనా మేనేజ్ చేయి. టీచర్కి నువ్వుగా జెన్యూన్గా ఒక ఆన్సర్ వస్తుంది కదా, నువ్వు రెడీగా ఉన్నావా, 100% సిలబస్ నువ్వు చదివావా లేదా, ఆ ఆన్సర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చేయి నువ్వు ఇక్కడ. అండ్ అలాగే కాన్సెప్ట్స్ క్లారిటీ. ఒకవేళ మీకు ఒక సిలబస్ చదివారు కానీ మధ్యలో అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి,
అర్థం కాలేదు. సో వాటిని ఇంకా కూడా నీకు డిసెంబర్లో క్లియర్ చేసుకోవడానికి టైం ఉంది. ఇంకా కూడా నువ్వు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తే నీ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ అలాగే మనకి స్కూల్లో కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి, లైక్ అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని, లేకపోతే నోట్స్ రైటింగ్ అని, ఇలాంటి రకరకాల వర్క్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా డిసెంబర్లోనే ఫినిష్ చేసి జనవరి దాకా రానివ్వకు. జనవరిలో మనం కంప్లీట్ ఒక ప్రిపరేషన్ మోడ్లోనే ఉండాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి మన ప్రతి టాస్క్, తప్ప ఏదో కూర్చొని పాత పనులన్నిటిని ముందటేసుకునేలాగా ఉండదు. కాబట్టి ఇక్కడ పెండింగ్ టాస్క్లు అని అంటే అది ప్రాజెక్ట్సే కావచ్చు, లేకపోతే ఇంకా ఈ స్కూల్లో ఇచ్చిన ఏదైనా అది హోంవర్క్ కావచ్చు, వాటన్నిటిని ఫినిష్ చేసేసుకో. ఇక్కడ డిసెంబర్ ఎండ్ అయ్యే టైంకి నీ దగ్గర ఫుల్ రిసోర్సెస్ ఉండాలి. ఫుల్ రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ అది టెక్స్ట్ బుక్సే కావచ్చు. టెక్స్ట్ బుక్స్ అంటే అఫ్కోర్స్ మీ దగ్గర ఉన్నాయి. స్టడీ మెటీరియల్స్, ఒక ప్రాపర్ స్టడీ మెటీరియల్, ఒక క్వశ్చన్ చదివినామంటే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సంబంధించిన నోట్ అనే మెటీరియల్ అనేది నీ దగ్గర ఉండాలి. అఫ్కోర్స్ బయట చాలా దొరుకుతాయి, అండ్ ఈవెన్ మనం కూడా ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయింది. సో వాటిని కూడా నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షార్ట్ నోట్సెస్, ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళుగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా వాళ్ళకు ఒక ఒక డౌట్ ఉంటుంది, ఇది కరెక్టేనా కాదా, అన్ని పాయింట్స్ నేను రాసానా లేదా అని. సో దానికోసం షార్ట్ నోట్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేసాం, అండ్ అఫ్కోర్స్ ఈ ఇయర్. సో మీకు కావాలంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. షార్ట్ నోట్స్ కావచ్చు, అండ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ప్రతి చాప్టర్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, యూజ్ ఇట్. అండ్ అలాగే ఇక్కడ రిసోర్సెస్ అన్నిటితో రెడీ ఉన్నానంటే ఇక్కడ మీ టూల్స్ ఇందాక చెప్పాను కదా, షార్ట్ నోట్స్ కావచ్చు, అది స్టడీ మెటీరియల్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఏమేమి ఉంటాయి రిసోర్సెస్ అంటే, షార్ట్ నోట్సెస్ ఉండొచ్చు, లేదంటే స్టడీ మెటీరియల్ కావచ్చు, స్టడీ మెటీరియల్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్, అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో ఇవన్నీ కూడా మన వేదాంత తెలుగు 8, 9, 10 స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో మన కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ ఉంటాయి. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. అండ్ ఇప్పుడే మీరు ఒక దగ్గర వీటన్నిటిని సేవ్ చేసి పెట్టుకోండి, మీ డివైస్లో పనికొస్తుంది. దాని తర్వాత జనవరికి వచ్చేసరికి ఇప్పుడు మనకేంటి, ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసేసుకున్నాం, అదంతా డిసెంబర్ వరకు ఫినిష్ చేసేసాం. ఇప్పుడు జనవరిలో మనం కొత్తగా ఏం స్టార్ట్ చేయాలి, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే మన పనులు కూడా కొత్తగా ఉండాలి టువర్డ్స్ ఆర్ ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ నువ్వు ఫస్ట్ రౌండ్ ఆఫ్ అఫీషియల్గా రివిజన్ స్టార్ట్ చేయి. ఇప్పటిదాకా నేను ఫస్ట్ హాఫ్ సిలబస్ని రివిజన్ చేయండి అని చెప్పాను కదా, అది ఎట్లాగో అది ఓకే ఉండని అండి. ఇక్కడ మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు కరెక్ట్గా రివిజన్ అనేది స్టార్ట్ చేయి. సో దానికోసం కరెక్ట్గా టైం టేబుల్ అనేది వేసుకో. దెన్ ఇక్కడ నేను ఇందాక లాస్ట్ మంత్లో చెప్పాను కదా, షార్ట్ నోట్స్ తీసుకోండి, ప్రిపేర్ చేయండి, అండ్ అలాగే రిసోర్సెస్తో రెడీగా ఉండండి అని. సో మేము ఎలాగో ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ కానీ, లేకపోతే నువ్వు రాసుకున్న రిసోర్స్ కానీ, అది షార్ట్ నోట్స్ కానీ ఏదైనా కానీ, వాటిని రివిజన్లో యూజ్ చేయి. ఎందుకు, నువ్వు టెక్స్ట్ బుక్ చదివితే 2 గంటల్లో రివైజ్ చేసే చాప్టర్ని షార్ట్ నోట్స్లో నువ్వు అరగంటలో కూడా ఫినిష్ చేయొచ్చు. అండ్ ఇంకా రాను దాన్ని 10 నిమిషాల్లో కూడా నువ్వు రివైజ్ చేయొచ్చు. అంత పవర్ ఉంది షార్ట్ నోట్స్కి. సో షార్ట్ నోట్స్తోని యూజ్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ఏ సెక్షన్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఇలాంటి క్వశ్చన్ పేపర్ మొత్తం మోడల్ నీ మైండ్లో ఉండిపోవాలి ప్రతి సబ్జెక్టుది. అండ్ అలాగే ఇక్కడ నువ్వు వీటన్నిటిని మేనేజ్ చేసేలాగా ఇటు రివిజన్ ఉండాలి, అండ్ అలాగే నువ్వు ఎగ్జామ్స్ మనకి అఫ్కోర్స్ మన జనవరి వచ్చిందంటే మీరు ఖాళీగా ఉండరు. మినిమం టు మినిమం రోజుకి 2 ఎగ్జామ్స్ అయినా రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాస్తూ వాటికి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం ఉంచుకుంటూ, అండ్ అలాగే ఈ కంప్లీట్ ఒక 2 సబ్జెక్ట్స్ చదివినా కూడా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఎంతో కొంత టైం ఉండేలాగా ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్లేస్ చేయండి. అండ్ ఈ టైం టేబుల్ అనేది ఇట్ షుడ్ బి రియలిస్టిక్. అంటే ఎవరి కోసమో ఇది తయారు చేసుకోవడం, లేకపోతే ఏదో ప్రూవ్ చేయడానికో, లేకపోతే జనాలకు షో ఆఫ్ చేయడానికో ప్రిపేర్ చేసుకోవడం కాదు. నీకు నువ్వుగా నీ కెపాసిటీని బట్టి నువ్వు ఎన్ని గంటలు చదవగలవు దాన్ని బట్టి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని అందులో ఇవన్నిటిని మేనేజ్ చేసుకునేలాగా చూడు. ఓకే, ఎందుకు అనంటే ఇక్కడ నువ్వు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నావో, అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు, లేకపోతే మనకి ఎగ్జామ్స్ పెడతారని అన్నాను కదా, ఆ ఎగ్జామ్స్లో కావచ్చు, నువ్వు ఎక్కడ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఏమి మిస్టేక్స్ చేస్తున్నావు, దేనివల్ల మార్క్స్ పోతున్నాయి, ఇవన్నిటిని అనలైజ్ చేసుకుని వాటిని రేపు పొద్దున్న రిపీట్ కాకుండా చూసుకుంటే
అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్లో నువ్వు అనుకున్న మార్క్స్ అన్నీ వస్తాయి. సో మిస్టేక్స్ మేడ్ నౌ విల్ సేవ్ యూ ఆన్ ఫైనల్ ఎగ్జామ్స్. ఇప్పుడు చేసే మిస్టేక్స్ అవి ఫైనల్ ఎగ్జామ్స్లో నిన్ను సేవ్ చేస్తాయి. అంటే నువ్వు మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే సేవ్ చేస్తాయి, కానీ సేమ్ మిస్టేక్స్ నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో చేస్తే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము నాన్న. అండ్ అలాగే ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ ప్రిఫైనల్ నాన్న. ఇప్పటికే మీ దగ్గర ఆల్రెడీ డేట్స్ వచ్చేస్తుంటాయి. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినా రాకపోయినా ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్లోనో లేకపోతే మంత్ సెకండ్ వీక్లోనో కండక్ట్ చేస్తారు. ప్రిఫైనల్ అంటే అర్థం ఏంటంటే ఫైనల్స్కి ముందుగానే అవి ఎలా ఉంటాయో మీకు ఇంట్రడ్యూస్ చేసే ఒక ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని లేకపోతే ఆ ఎగ్జామ్ టెన్షన్ని కానీ ఆ స్ట్రెస్ని ఆ ఫీలింగ్ని ఇంట్రడ్యూస్ చేసే ఒక ఎగ్జామ్. సో దీన్ని కూడా మీరు వీలైనంత వరకు ఫైనల్ ఎగ్జామ్స్ అన్న ఫీలింగ్తోనే రాసేయండి. అండ్ మార్క్స్ కోసం రాయాలా మ్యామ్, లేకపోతే మేము ఇది స్కోర్ కోర్స్ చేయడం కోసం 10/10 మా గోల్ రీచ్ అవ్వడానికి చేయాలా, ఇదంతా కాదు నాన్న. నువ్వు రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్స్లో ఏవైతే మిస్టేక్స్ చేయబోతున్నావో నీకు ముందుగానే తెలుసుకోవడానికి వీటినే ఫైనల్ ఎగ్జామ్స్ అనుకో. ప్రీఫైనల్స్నే ఫైనల్ ఎగ్జామ్స్ అనుకొని వాటిలో ఏవేమైతే మిస్టేక్స్ చేస్తున్నావో వాటిని అనలైజ్ చేసి నువ్వు రిపీట్ చేయకు అంతే. ఏ ఎగ్జామ్ రాసినా మిస్టేక్స్ జరుగుతాయి, కాకపోతే వాటిని నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ చేయొచ్చు అంతే. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లో నీకు మెయిన్గా ఈ ప్రిఫైనల్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, నువ్వు ఎగ్జామ్లో ఏ సెక్షన్కి ఎంత టైం ఇస్తున్నావు, ఏ క్వశ్చన్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన టైంలో నువ్వు పేపర్ని ఫినిష్ చేయగలుగుతున్నావా లేదా, ఇలాంటి పాయింట్స్ తెలుస్తాయి. సో దానికోసం టైం మేనేజ్మెంట్ అనేది నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఇది ఇక్కడ అలవాటు అయితే ఫైనల్ ఎగ్జామ్లో కూడా సెట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి ఎంతసేపు మనం ఎంత దాకా చదవడం లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ వీటి మీద దృష్టి పెట్టాం, కానీ నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ అంటే ఏదో కుదిరించి రాయాలి లేదా ప్రింటెడ్ లెటర్స్ ఉండాలని కాదు. నువ్వు రాసిన ఆన్సర్ అనేది నీట్గా ఉండాలి, ప్రజెంటబుల్గా ఉండాలి, అండ్ అది ఎగ్జామినర్కి అర్థం కావాలి. అలా నువ్వు ఆన్సర్ని ప్రజెంట్ చేస్తున్నావా లేదా అనేది చూసుకో. అండ్ నువ్వు వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నావో వాటిని అనలైజ్ చేయి అండ్ ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకో. ఓకే, ఇక్కడ ప్రిఫైనల్స్ అనేది నేను చెప్పినట్టే ఇది నాట్ ఫర్ మార్క్స్ కోసం కాదు. సో దే ఆర్ మిర్రర్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో నువ్వు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నావు, ఎక్కడ వీక్గా ఉన్నావు అని చెప్పి ఒక మిర్రర్. సో ఎగ్జామ్స్కి ముందుగానే జరుగుతుంది కాబట్టి మనం ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన స్ట్రెంగ్త్స్ని అండ్ మన వీక్నెస్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ మార్చ్ ద ఫైనల్ బ్యాటిల్ అండ్ ద ఫైనల్ వార్ కమ్స్. సో ఇక్కడ ఏంటి, నువ్వు ఐదర్ చదవడానికి నీకు అంత పెద్ద టైం ఉండదు, రైట్? సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి అండ్ ఆల్రెడీ నీ చేతిలో డేట్ షీట్ ఉంటుంది కాబట్టి ఇటు టీచర్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా మీకు ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషర్లో మీరు సరిగ్గా తినడం కానీ లేకపోతే పడుకోవడం కానీ ఇట్లాంటివి మానేసి చదివే టైం కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటేనే కదా సంవత్సరం మొత్తం చదివింది మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో రాయగలరు. సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దానికోసం మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడమో లేకపోతే టైంకి పడుకోవడమో లేకపోతే ఎనఫ్ స్లీప్ ఉండడము లేకపోతే ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ రౌండ్ ఆఫ్ రివిజన్ నాన్న. ఇంకా మనకి మార్చ్లో చేసే రివిజన్ తర్వాత మళ్ళీ రివిజన్కి పెద్ద స్కోప్ ఉండదు. ఇంకా ఫైనల్గా ఒక లాస్ట్ టైం రివిజన్ అనేది మార్చ్లో పెట్టేసుకోండి. దానికి కూడా కరెక్ట్ ప్లాన్ ఉండాలి. ఓకే, ఎగ్జామ్స్ రేపనంగా ఇవాళ రివిజన్ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా కొంచెం గ్యాప్ ఉంచుకొని రివిజన్ అంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ మాక్ టెస్టులు సేమ్ మనకి ప్రిఫైనల్స్లో ఎలాగైతే మనం యూటిలైజ్ చేసుకున్నామో ఈ మాక్ టెస్ట్లు కూడా అంతే. ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ పేపర్స్ 2-3 ప్రతి సబ్జెక్ట్కి మీరు అటెంప్ట్ చేయండి. అండ్ దాంట్లో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒకసారి ఫస్ట్ మాక్ టెస్ట్కి మీకు టైం సరిపోలేదా, సెకండ్ మాక్ టెస్ట్లో ఎక్కడెక్కడ చూసుకొని ఎక్కడెక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో వాటిని మేనేజ్ చేసుకోండి. ఇదంతా కూడా మాక్ టెస్ట్లు అండ్ అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తుంది. అండ్ మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఇదంతా మనకి మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు మీరు కరెక్ట్గా ఫాలో అయితే, ఇదంతా నేను బ్రీఫ్గా ఇచ్చానా, బట్ ఎవ్రీ మంత్ మీరు చేయాల్సిన ఒక మ్యాప్ ఒక ప్లాన్ అనేది మా దగ్గర నుంచి వస్తుంది. అండ్ అలాగే ఒకవేళ నీవు ఆల్రెడీ సిలబస్ని చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ సిలబస్ని ఫినిష్ చేసేసి ఉంటారు అండ్ దానితో పాటుగా మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎంతవరకు రెడీగా ఉన్నారు ఎగ్జామ్కి అన్న విషయం వాళ్ళకంత క్లారిటీగా ఉండదు. సో ఎగ్జామ్కి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి మన ఛానల్లో ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసే ఒక టెస్ట్ ఉంది.
ఆ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారని తెలుసుకోవచ్చు. అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ MVSAT ఎగ్జామ్. సో MVSAT ఎగ్జామ్ అనేది మెగా వేదాంతో స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఇది స్కాలర్షిప్ టెస్ట్ కదా మ్యామ్, ఇది మాకు ఎట్లా పనికొస్తుంది అని ఒక డౌట్ రావచ్చు. దీంట్లో మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసేది నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ స్టేట్, ఓకే, మీ తెలంగాణనో లేకపోతే ఏపీనో ఇట్లాంటి స్టేట్ నుంచి కాదు, కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ రాస్తాడు. సో వాళ్ళందరికీ కూడా 10th క్లాస్ అందరికీ అన్ని స్టేట్లకి ఒకే పేపర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరితో నువ్వు కంపీట్ అయినప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ ఒకటి ఇస్తాము అండ్ అలాగే స్టేట్ ర్యాంక్ ఒకటి ఇస్తాం. దాన్ని బట్టి నువ్వు నేను అనలైజ్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మేము ఒక కంప్లీట్ ఒక పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. కాబట్టి నువ్వు ఈజీలీ యూ కెన్ అనలైజ్ యువర్ ప్రోగ్రెస్. సో దానికోసం మనకి ఈ ఎగ్జామ్ని మొత్తం ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాం నాన్న. సో మీరు ఎక్కడున్నారు, తెలంగాణలో అయితే తెలంగాణలో ఉన్న మన వేదాంత లెర్నింగ్ సెంటర్స్కి, ఏపీలో అయితే ఏపీలో ఉన్న లెర్నింగ్ సెంటర్స్కి వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికోసం ఎన్రోల్మెంట్కి ఇక్కడ ఇదే వెబ్సైట్లో మనకి పక్కన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్లో నువ్వు ఇవన్నీ వెరీ బేసిక్ డీటెయిల్స్ నాన్న, వీటన్నిటిని ఫిల్ చేసి ప్రొసీడ్ చేస్తే నువ్వు రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ మనకి 4th, 5th, 11th, 12th of అక్టోబర్లో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ ఇన్ యువర్ హాలిడేస్ కాబట్టి యూ క్యాన్ ట్రావెల్ అండ్ యూ క్యాన్ అటెంప్ట్ ద టెస్ట్. సో దానివల్ల కూడా మీ కెపాసిటీ ఏంటి అండ్ మీరు ఎక్కడి దాకా చదివారు, మీ ఎగ్జామ్లో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఓకే, అండ్ అలాగే గైస్ మా దగ్గర నుంచి రిసోర్సెస్ కావాలి అని అనుకుంటే, లైక్ అది షార్ట్ నోట్సే కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్సే కానీ ఇంకేమైనా కానీ కావాలి ఫర్ దిస్ ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ ఉన్నాయి ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ నానా. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ బై క్లికింగ్ దోస్ లింక్స్. ఓకే, సో ఇలా ఎవ్రీ మంత్కి సంబంధించిన ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ మన దగ్గర నుంచి చాలా వస్తాయి. సో స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు 8, 9, 10 అండ్ దిస్ ఇస్ గాయత్రి పటేల్, మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. బై గైస్.